హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. కొన్ని రెసిపీస్ మనకు టేస్ట్ ఒక్కటే ఇస్తాయి, కొన్ని రెసిపీస్ ఆరోగ్యాన్ని ఒకటి ఇస్తాయండి. ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ మనకు టేస్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇవి రెండిటి మిక్స్ అండి. ఇది చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందో తినడానికి డబల్ టేస్ట్ ఉంటుంది. మనకు అంత బ్యాలెన్సింగ్గా అంత హెల్దీయెస్ట్ రెసిపీ, న్యూట్రిషియస్ రెసిపీ అనుకోవచ్చండి. చూడండి, మనము ఇందులో ఎక్కువ వెజిటబుల్స్ వేస్తున్నాము, అలాగే ఎగ్స్ కూడా యాడ్ చేస్తాము. ఎంత బ్యాలెన్స్డ్, ఎంత న్యూట్రిషియస్ అయిపోతుంది కదా మన ఫుడ్. టేస్టీ అయినటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ని, అది కూడా స్ట్రీట్ స్టైల్ అండి. ఎంత చక్కగా ఉంటుందంటే టేస్ట్ అమోఘము. మీకు చూపించేసాను చూడండి. మీరు కూడా కావాలంటే మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ముందుగానే రైస్ చేసి చల్లారడానికి ప్లేట్లో పక్కన పెట్టేశాను. ఒక ఇనుప కడాయి తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి వెడల్పాటి కడాయి ఏదైనా ఉంటే తీసుకోండి, బాగుంటుంది. తర్వాత నేను 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. హీట్ అయ్యాక పెట్టేశాను. ఆయిల్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇదైతే నాకు 3 మెంబర్స్కి సరిపోతుందండి. 3 ఎగ్స్ వేస్తున్నాను. మీకు క్వాంటిటీ ఏదో చెప్తున్నాను కదా, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు హ్యాపీగా. 3 ఎగ్స్ నేను ఆయిల్లో వేసి, మామూలుగా మనము ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్కి అలా చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఎగ్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే బ్లాక్ పెప్పర్ని కూడా యాడ్ చేశాను. కొంతమంది కావాలంటే పసుపొడి వేస్తారు, మీ ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు వేయడం లేదు, కేవలము బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ ఒకటి వేసాను సీజనింగ్కి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దండి, బాగుండదు. కాస్త పెద్దగానే ఉంటే ఎగ్స్ తినేటప్పుడు అవి ఎగ్స్ వస్తుంటాయి, చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు, తగ్గే ఉంది ఆల్రెడీగా అనుకునే వాళ్ళు ఎక్కించుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. చూడండి, ఇవి చక్కగా మనకు ఫ్రై అయిపోయి హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. చైనీస్ ఫుడ్ అంతా మనకు బాగా హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా మనము చేసేసుకుంటాం కదా, మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకు ఇది ఎగ్స్ అంతా కుక్ అయిపోయాయి, పక్కన తీసి పెట్టేసుకుంటాను. తర్వాత ఇవి నేనేమి తీసుకున్నానంటే క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ బీన్స్ తీసుకున్నాను. అదే ఆయిల్లో జీలకర్రని వేసానండి, జీరాని 2 స్పూన్స్ వరకు వేసాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగును యాడ్ చేశాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. అలాగే పచ్చిమిర్చి, కాస్త పండుమిర్చి ఉంటే కలర్ బాగుంటుందని అవి 2 కలిపి యాడ్ చేశాను నేను. అవి కావాలంటే 1 స్పూన్ అలా వేసుకున్నాను. ఇది బీన్స్ అండి, ఒక 5-6 బీన్స్ తీసుకొని సన్నగా తరిగేశాను అనమాట, అవి కూడా యాడ్ చేశాను. తర్వాత ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగేసుకున్నానండి, అది కూడా యాడ్ చేసేసాను. హై ఫ్లేమ్లోనే మనకు ఈ వెజ్జెస్ అన్నీ చక్కగా కుక్ అయిపోవాలి. ఈ క్రంచ్ అలానే ఉంటుందండి, ఇది కంప్లీట్గా 100%గా ఏమీ కుక్ కావాల్సిన అవసరం లేదు. ఆ క్రంచ్ ఉంటేనే మనకు ఆ ఫ్రైడ్ రైస్ ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. తర్వాత ఒక్కొక్కటిగా మనకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము యాడ్ చేశాను, క్యాబేజ్ తురుమండి. తర్వాత క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే స్లైసెస్గా పొడుగుగా కట్ చేసుకోవచ్చు, జూలియన్ టైప్లో. ఇవన్నీ కూడా వేసిన తర్వాత చూడండి ఎన్ని వెజ్జెస్ ఉన్నాయి మనకు ఇందులో. ఇంకా మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీకు బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్స్ కలర్స్లో అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టమైన ఏమైనా వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, మష్రూమ్స్ అలా. హై ఫ్లేమ్లోనే ఒక 3-4 మినిట్స్ నేను బాగా ఫ్రై చేసేసుకుంటానండి. పెద్దది మనము ఇట్లా ఓక్ కానీ కడాయి కానీ తీసుకోవడం వల్ల మనకు ఇలా ఫ్రై చేయడానికి కానీ మిక్సింగ్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను సీజనింగ్కి ఒక్కొక్కటిగా కాస్త సాల్ట్ వేసాను, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తానండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ అలా వేసాను. పసుపు పొడి వేయడం లేదు నేను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, ఈ మూడేనండి నేను ఇప్పుడైతే వేసింది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా సాసెస్ అవి యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి సాల్ట్ క్వాంటిటీ అనేది కాస్త తగ్గించి వేసుకోండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి, ఎక్కువైతే ఏం చేయలేము, అంత మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ సాల్ట్ అనేది కాస్త తగ్గించి వేసుకోవడమే బెస్ట్. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చక్కగా వేపేసుకున్నాం కదా. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫుల్ నేను సోయా సాస్ వేస్తున్నాను అండి, డార్క్ సోయా సాస్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ వేశానండి, ప్లెయిన్ వెనిగర్ అనమాట.
ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంతమంది ఇందులో టొమాటో సాస్ వేసుకుంటారు, పిజ్జా సాస్ వేసుకుంటారు, పిజ్జా పాస్తా సాస్ వేసుకుంటారు. అవన్నీ ఏం అవసరం లేదు. కావాలనుకుంటే వేసుకోవచ్చు. టొమాటో సాస్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మనం వెనిగర్ వేసాము. ఆ సార్నెస్ అంతా వచ్చేసింది కాబట్టి నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వెనిగర్ అండ్ డార్క్ సోయా సాస్ అవి మాత్రం వేశాను. ఇది ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టుకున్న విడివిడిగా పొడి పొడిలాడుతూ ఉన్న చల్లగా అయిపోయి ఉంటే బాగుంటుందండి రైస్. అవి వేశాను. ఆల్రెడీ ఇది మనము ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, స్క్రాంబుల్డ్ ఎగ్, అది కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది టేస్ట్ మేకర్ అండి. టేస్టింగ్ మసాలా అంటారు, టేస్ట్ మేకర్ అంటారు. అది 1 శాషే మొత్తం వేసేసాను. ఒక ప్యాకెట్ అనుకోవచ్చు. ఇక ఇవన్నీ హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా ఇక్కడ ఏదంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రైస్ విరగకుండా చూసుకోవాలండి. ఇక్కడ మనం వెజ్జెస్ వేసాము, ఇందులో మనకు వైటమిన్స్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఎగ్స్ వేసాము కాబట్టి ప్రోటీన్ వస్తుంది, వైటమిన్ డి వస్తుంది, తర్వాత ఫైబర్ అన్నీ వచ్చేస్తాయండి. ఒక కడుపు నిండా తినేస్తారు, బొజ్జ నిండా తినేస్తారు చిన్నపిల్లలు అయితే. లంచ్ బాక్స్కి సూటబుల్ రెసిపీ, చాలా అమేజింగ్ ఉంది. ఎంత నోరూరుతుంది చూడండి కదా. ఎగ్జాక్ట్ మనకు స్ట్రీట్ స్టైల్ వచ్చేసిందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎస్పీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, నైబర్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. కొత్త వంటలు వస్తున్నాయి, మంచి డిషెస్ వస్తున్నాయండి మన ఈజీ కుకింగ్లో. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇంకా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ నా పాత వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి. అన్ని మంచి వీడియోస్ ఉన్నాయి. టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇందులో వేడివేడిగా ఇంకా రైతా ఏం అవసరం లేదు. కావాలంటే రైతా పెట్టుకోవచ్చు. ఇంకా ప్లెయిన్ రైస్ ఇలానే తీసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా తీసుకోవచ్చండి. బ్యాలెన్స్డ్ డైట్, టేస్టీ రెసిపీ అనమాట. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నేను క్యాప్సికమ్ వేశాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండ్ బై.